అక్కడ. మాది 2,06,000 ఓట్లు అయితే 13,000 ఓట్లు పోయినాయి. 7,000 మంది చచ్చిపోయారు, 5,000 మంది బయటికి వెళ్ళిపోయారు. అక్కడ ఓటు ఉంది, అన్ట్రేసబుల్ ఒక 700 మంది. ఇంకా వీళ్ళందరూ ప్రూఫ్తో సహా ఇస్తున్నారు. మీరు కావాలంటే ఈ నెల రోజులు కొత్త ఓటర్లను జాయిన్ చేసుకోవడానికి కొంత జాయిన్ చేయండి, అంతేగాని డూప్లికేట్లు ఓట్లు ఎక్కడో. మీరు ఈసారి ప్రక్రియ కూడా కష్టమైంది, ఎందుకంటే నీవు ఇక్కడ పుట్టుకోకుండా కోడళ్ళు అయితే ఊళ్ళల్లోకి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఎందుకు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి కలెక్టాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాళ్ళ పేరే ఇల్లీగల్ మైగ్రెంట్స్, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి ఓటు ఇక్కడ కల్పించాలి అనేది. అలాగే డూప్లికేట్ ఓటు మీరు తిరుపతిలో చూశారు, ఎన్ని డూప్లికేట్ ఓట్లు. ఒక పర్సూరును మన పయ్యావుల కేశవ్ గారి కాన్స్టిట్యూన్సీ ఎన్ని వేల ఓట్లు తీశారు. తెలుగుదేశానికి లాభంగా ఉండేది. తిరుపతిలో వేరు, చంద్రగిరిలో బయట ఓటర్లు అందరినీ చేశారు, ఇక్కడ ఉన్న ఓటర్లను తీశారు. ఇవాళ అలా ప్రక్రియ అనేది చేసేదంతా అధికారులమ్మా. వాళ్ళు ఇది ప్రభుత్వానికి సంబంధమే లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. దాంట్లో తప్పు. ఎలక్షన్ కమిషనే కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థ అని అంటున్నారు కదా అమ్మా. నెపమేస్తానికి ఎవరైనా వేయచ్చమ్మా, ప్రతి వాళ్ళకి కాన్షియస్ ఉంటుందమ్మా. నువ్వు తప్పు చేస్తే ఇంత పెద్ద ఇష్యూస్లో రిగ్గింగు లేకపోతే ప్రక్రియ ఎవరో ఒకరి చేతులతో జరిగేది కాదమ్మా. మొత్తం కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు ఆ వ్యవస్థలో. అందరూ వాళ్ళు వచ్చి న్యాయం ఏంటో కాదు, నేను కైకులూరులో చెబుతున్నా కదా, 13,000 ఓట్లు పోయినాయి, అందరూ చచ్చిపోయారు. 7,000 మంది ఆ ఓట్లు ఉన్నాయి, 5,000 మంది ఎక్కడికో వెళ్ళిపోయారు, రకరకాలుగా మైగ్రేట్ అయ్యారు. అంటే ఈ సర్ని అడ్డం పెట్టుకుని ఓటర్లని తీసేస్తూ బీజేపీ అధికారంలోకి వస్తుంది ఆయా రాష్ట్రాల్లో. దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ అని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ అమ్మా, ఒక బీజేపీ ఒక చిత్తశుద్ధితో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అక్కడి నుంచి వచ్చి ఆయన లేకపోతే యాక్చువల్లీ ఆయన లేకపోతే అసలు వెస్ట్ బెంగాల్ మనకు ఉండేది కాదు, బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది. ఆయన ఉండి ఆయన చేశారు. బీజేపీ పెద్ద కోరికలు, 370 ఆర్టికల్, రామ జన్మభూమి, ఇలా ఆయన ఈ పార్టీని స్థాపించిన మహోన్నత వ్యక్తి ఆయన. ఆ రాష్ట్రాన్ని మనం అక్కడ లేకపోవటం ఏంటి, వెల్ ఎడ్యుకేటెడ్ స్టేట్ ఆల్సో. కానీ అన్ని రకాలుగాను ఒక ప్రభుత్వాలు చేసే విధానం కాక వేయాలనుకున్నారు, పట్టుబట్టారు. అందరూ డే అండ్ నైట్ శ్రమపడి అక్కడ పార్టీని తెచ్చుకున్నారు. కానీ ఓడిపోయి ఈ రకంగా నెపమాసం గారు ఎంత అసంతృప్తితో ఉన్నారు చూడండి. ఎన్నాళ్ళు గుప్పిడి పట్టి ఉంచుకున్నారు. ఆమె ఓడిపోగానే మొత్తం అందరూ వచ్చారుగా. వాళ్ళు వచ్చేస్తే ఆ నెపం కూడా పార్టీ మీద వేస్తే అలా ఆమె అధికారంలో ఉన్న వాళ్ళు చలాయించారు ఆ భయంతో. సో మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్, ఇది ఈ రిజల్ట్ కూటమి ప్రభుత్వానికి రెఫరెండం కాబోతోందా? డెఫినెట్గా చాలా